శ్రావ్య కోసం పెళ్లి వాళ్ళు వచ్చేసారు. ఇంకెక్కడ శ్రావ్య అని? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. అభి అన్నయ్య శ్రావ్యం తీసుకురావడానికి వెళ్ళాడని చెప్పావు కదా. శ్రావ్యం తీసుకొస్తే? అభి శ్రావ్యను తీసుకురాడు, రాలేడు కూడా. అయినా శ్రావ్య రాసిన లెటర్ని మాకు చూపిస్తానన్నా ఇంకా చూపించలేదు. ఇందాక గదిలో వసు ఉంది కదే, అదెళ్లగానే లెటర్ తీసి బీరువాలో పెట్టాను. వాళ్ళు వెళ్ళగానే అది చూపిస్తాను, సరేనా? నమస్కారం. నమస్కారం, రండి. పదండి పదండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దమ్మా, ఇంటి దగ్గర టిఫిన్ తిని కాఫీ తాగొచ్చాం. అమ్మాయి ఎక్కడ వసు? బయటికెళ్ళిందండి. ఇంతకీ నా కాబోయే తోటికోడలెక్కడండి? శ్రావ్య అభితో గుడికి వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తారు. మీ ఇల్లేంటి ఇలా ఉంది? అవునులే, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు ఇలాంటి ఇంట్లో ఉండక ప్యాలెస్ లో ఉంటారా? అవును, మీకిది సొంత ఇల్లా లేకపోతే అద్దె ఇల్లా? అద్దిల్లేనమ్మా. అంటే ఈ ఇల్లు కూడా మీ సొంత ఇల్లు కాదన్నమాట. స్వాతి, ఏంటమ్మా ఇది? తెలుసుకోవడానికి అడిగానత్తయ్యా, తప్పే ఉంది. మన శూర్పణఖ వచ్చి రాగానే మొదలుపెట్టేసింది. మన వాళ్ల గుండెల్లో కత్తులు దింపుతుంది. ఆవిడ ఇప్పుడే ఇలా ఉంది అంటే పెళ్ళయ్యాక శ్రావ్యాన్ని బ్రతకనివ్వదేమో. అసలు ఈ పెళ్ళైతేనే కదా. ఒకవేళ అయినా కూడా నన్ను తట్టుకుని వసు అక్క నిలబడినట్టు ఆవిడ్ని తట్టుకుని శ్రావ్య నిలబడలేదు. శ్రావ్య లేనప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? అసలు ఈ డిస్కషనే అనవసరం. చూస్తుంటే ఈ ఇంట్లో ఒకే ఒక బెడ్రూమ్ ఉన్నట్టుంది. మీదేమో పెద్ద ఫ్యామిలీ, 4 జంటలు, పిల్లలు. అందరూ ఎక్కడ పడుకుంటారు? ఓహో, తలోముల సర్దుకుంటున్నారా? ఇప్పుడెందుకు ఆ విషయాలు? అది కాదు గ్రానీ, రేపు నా మరిది ఈ ఇంటికొస్తే వైఫ్ తో ఎక్కడ పడుకుంటాడు? కొంపదీసి 6 బయట కాపురం చేయిస్తారా ఏంటి? అలా ఎందుకు చేస్తామమ్మా? మాకున్నంతలో ఏ లోటు రాకుండా మంచిగానే చేస్తాం. అంటే మీరందరూ బయట పడుకుని కొత్త దంపతులను లోపల పడుకోబెడతారన్నమాట. శ్రావ్య ఎప్పుడొస్తుందండి? వచ్చేస్తుందండి, 5 నిమిషాలంతే. మేమొస్తున్నామని మీకు ముందే ఫోన్ చేసి చెప్పాం కదా, ఎందుకు టెంపుల్కి పంపించారు? మీరు ఫోన్ చేయకముందే శ్రావ్య గుడికి వెళ్ళిందండి. అప్పుడెప్పుడో గుడికి వెళ్ళి ఇంకా రాకపోవడం ఏమిటి? అంటే గుళ్ళో ఏదో పెద్ద పూజ చేయిస్తున్నారంట, కాస్త ఆలస్యం అవుతుందని చెప్పారు. త్వరగా రమ్మని చెప్పండి, మాకెక్కువ టైం లేదు. అలాగే అమ్మా, తొందరగా శ్రావ్యం తీసుకురమ్మని అభికి ఫోన్ చేస్తాను. మావయ్య, నేను చేస్తాను. ఆంటీ, ఆ లెటర్ చూడటానికి ఇదే మంచి టైం. మీరు బీరువాలో దాచానన్నారు కదా, పదండి వెళ్ళి చూద్దాం. పదండి పదండి. రా.
పిన్ని బాబాయ్ నన్ను క్షమించండి. నా కోసం, నా పెళ్లి కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఎలాగైనా నా పెళ్లి జరిపించాలనుకున్నారు. కానీ నేను మీ నమ్మకాన్ని వమ్ము చేసి మీకు చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేసాను. నేనేదైనా మీతో చెప్తే మురళి మిమ్మల్ని చంపేస్తానన్నాడు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే కూతురిగా పుడతా. ఈ జన్మకు నన్ను క్షమించండి. రే, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. భలే దొరికావే. ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్టున్నావు. ఇక నిన్ను వదిలిపెట్టను. నువ్వు నగలు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను నా సొంతం చేసుకుంటాను. నువ్వు నా దానివయ్యాక నాకు కావాల్సిన డబ్బులు మీ వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాను. ఈరోజు నా నుంచి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రా, ఇలా రండి. ఉండు ఉండు. ఏంటి హారిక? ఇదిగో, ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు శ్రావ్య అభి వసూలుకి రాసిన లెటర్. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా? నిజమేనే, శ్రావ్య వెళ్ళిపోయింది. శ్రావ్య మాజీ లవర్ బెదిరిస్తే భయపడి పారిపోయిందన్నమాట. ఎందుకెడితే ఏంటే, వెళ్ళిపోయింది కదా. అనవసరంగా నన్ను అనుమానించారు. నా మీద మీకు అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు నమ్మేంలేవే, అలగకు. అలా బుంగమూతి పెట్టకండి ఆంటీ. చూడ్డానికి దరిద్రంగా ఉంది. అంతేలేవే, మీరు అలిగితే అందంగా ఉంటుంది, నేను అలిగితే అసహ్యంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ టాపిక్ అవసరం ఏంటే? ఈ లెటర్తో ఏం చేద్దాం? వెంటనే ఈ లెటర్ని తీసుకెళ్లి మగ పెళ్లి వాళ్ల ముందు పెడదాం. పెళ్లికి ముందే శ్రావ్యకు ఎఫైర్ ఉందని వాళ్లు ఫైర్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. నగలు మిగిలిపోతాయి, మనల్ని అమెరికాకి పంపించేస్తారు. అమెరికాకి పంపించటం కాదంటీ, కట్టుబట్టలతో మనల్ని వసొక్క ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. ఎందుకు? ఎలాగో పెళ్లి ఆగిపోతుంది కదా. మన వల్ల పెళ్లి ఆగిపోతే మనల్ని బయటికి గంటకి ఏం చేస్తారే? మన వల్ల ఏంటి? శ్రావ్యకున్న లవ్ అఫేర్ వల్ల పెళ్లి ఆగిపోతుంది. ఆ విషయం మన వల్ల మగపెళ్లి వాళ్ళకి తెలియకూడదు. వాళ్లే తెలుసుకునేలాగా చేయాలి. మనం చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది? మనం డైరెక్ట్గా ఈ లెటర్ ఇవ్వకుండా వాళ్ళ కంటపడేలాగా చేద్దాం. అప్పుడు మన చేతులకు మట్టి అంటదు. కానీ మగపెళ్లి వాళ్ళు ఈ లెటర్ చూడకపోతేనో? చూసేలా చేద్దామంటీ. మన మీద మన వాళ్ళకి డౌట్ రాకుండా చూసుకోవాలి. అదేదో మీరే ప్లాన్ చేయండి, నాకు తెలీదు. మేమే చేస్తాం. పద హారిక, పద. ఏ అఖిల్, ఆగాగు. మీ చేతుల్లో బ్రహ్మాస్త్రం లాంటి లెటర్ పెట్టాను. ఈ ప్లాన్ పాడు చేశారో మళ్ళీ మన కథ మొదటికొస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అమెరికాకి వెళ్ళటం మీకెంత అవసరమో మాకు అంతే ముఖ్యం. మేమెందుకు చెడగొడతాం?
కీడించి మేలెంచమన్నారు కదే, అందుకే ముందే హెచ్చరిస్తున్నాను. సై అదంతా మాకు తెలుసు గాని నువ్వు అపశకనంలా అశుభం పలకు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది, పెళ్లి ఆగిపోతుంది, మనం అమెరికా వెళ్తున్నాం. హారిక పద. పదండి పదండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక అమ్మాయి సన్నగా పొడుగా ఉండే అమ్మాయి ఇటు వెళ్ళడం మీరు ఏమైనా చూసారా? అమ్మాయి వైట్ గా ఉంటుంది. షూరా? లేదు సార్. సరేనండి, థ్యాంక్ యూ. బన్నీ ఫోన్ ఇవ్వు. చెప్పండి సార్. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఒకసారి బాగా చూసి చెప్పండి. లేదు సార్, చూడలేదు సార్. సరే, థ్యాంక్ యూ. ఉంది సార్, వెళ్ళండి. బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు సార్, చూడలేదు సార్. షూరా? లేదు సార్. డాడీ, మనం ఎన్నిసార్లు కాల్ చేసినా అక్క లిఫ్ట్ చేయట్లేదు కదా? అవును బన్నీ, అక్క ఎక్కడుందో తెలియడం లేదు. నాకు ఐడియా ఉంది డాడీ. ఒక యాప్ ఉంది. ఆ యాప్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని అక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్క ఫోన్ ఆన్లోనే ఉంది కాబట్టి సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ద్వారా అక్క ఎక్కడుందో తెలిసిపోతుంది. రియల్లీ ఫ్యాంటాస్టిక్ బన్నీ. ఆ యాప్ ఏంటి? డాడీ, దగ్గరలోనే ఉంది. ఎక్కడ? నువ్వు పట్టుకొని డైరెక్షన్స్ చెప్తుండు, నేను ట్రై చేస్తాను. స్ట్రైట్ డాడీ. అలాగే. శ్రావ్య రావడానికి ఇంకెంత టైం పడుతుంది? మేమెంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేస్తుందండి. మేము వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తున్నారు, కానీ శ్రావ్య మాత్రం రాలేదు. శ్రావ్య గుడికెళ్ళిందమ్మా, వచ్చేస్తుంది. తను గుడికెళ్ళిందా లేక సినిమాకెళ్ళిందా? ఏంటా మాటలు స్వాతి? లేకపోతే ఏంటత్తయ్యా, మనం పనిలేక ఇక్కడికొచ్చామా?
కాస్త ఓపిక ఉండాలి. కాసేపు చూద్దాం ఉండు. అవునమ్మా, శ్రావ్య వచ్చేస్తుంది. ఈలోపు ఈ స్వీట్స్ తినండి. ఇవ్వు హారిక, ఇవ్వు. బామ్మగారు, స్వీట్. వద్దమ్మా. బీరువాలో పెట్టిన లెటరు ఇక్కడికెలా వచ్చింది? మిక్స్చర్ కూడా తీసుకోండి. వద్దండి, చాలు. ఇదిగో అమ్మ వసు, మనం కొన్న 7 వారాల నగలు చూపించు. అవసరం లేదండి, మొన్న చూసాం కదా. మళ్ళీ చూస్తే తప్పే ఉందండి. అయినా ఆ రోజు మేం బిల్ కట్టక ముందు మీరు నగలు చూశారు. బిల్ కట్టి నగలు ఇంటికి తీసుకొచ్చాక మీరు చూడలేదు కదా. ఓసారి చూడండి. మీ మీద మాకు ఆ మాత్రం నమ్మకం ఉందమ్మా. ఆవిడ అంతగా చెప్తున్నారు కదమ్మా, ఒకసారి నగల్ని చూద్దాం. మీరెళ్ళి నగలు తీసుకురండి. నేను తీసుకొస్తాను. నగలున్నది వసోక రూమ్ లో కదా, వసోకని తీసుకురాని. నువ్వెళ్ళక్క. వెళ్ళు వసు, నువ్వు వెళ్ళి నగలు తీసుకునిరా. వెళ్ళు. నువ్వెళ్ళక్క. వసు, నీ కాలుకేమైంది? ఏం లేదత్తయ్య. మరెందుకమ్మా అలా నడుస్తున్నావు? అదే అన్నయ్య, శ్రావ్య కోసం ఎదురు చూస్తూ కాళ్ళు నొప్పులొచ్చాయేమో. సరిగ్గా నడు వసు. ఆంటీ, బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. ఎప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చానమ్మా. నన్ను ఆశీర్వదించండి ఆంటీ.
రాశాం. చాలా పెద్ద లిస్టే రాసినట్టున్నారు. ఇంత చిన్న కాగితంలో ఎంత పెద్ద పెళ్లి చేస్తారో